సో, ఈ విధంగా పైరసీ చేయాలి. సినిమాకి సంబంధించినటువంటి ఆ సినిమాలన్నిటిని కూడా పైరసీ జేసి, కాపీ జేసి వెబ్‌సైట్‌లో పెట్టాలి అనే ఆలోచన ఎలా వచ్చిందంటారసల? అది అక్కడ విశాఖపట్నంలో ఉన్నప్పుడే వచ్చిందా? లేదంటే అక్కడి నుంచి బయట ప్రాంతాలకు వెళ్లి అక్కడ స్థిరపడిన తర్వాత వచ్చిందంటారా? విశాఖపట్నం లేదండి. అప్పుడు అంత ఇంత విశాఖపట్నం నెట్‌వర్క్ అంత డెవలప్‌మెంట్ లేదు. అప్పుడు సెల్ ఫోన్‌లే ఉండేవి కావు. ఆడెళ్ళిపోయినప్పుడు. సెల్ ఫోన్‌లు గూడా ఉండేవి కావు. అలాంటిది ఇలాగ ఎలాంటియన్నీ చేస్తానని తెలీదు. చేస్తే ఒకసారి కాదు ఒకసారి ఫోన్ చేసి నేను ఆడికి వార్నింగ్ ఇచ్చిన. కనీసం మరి ఆడికి తెలీదేంటండి. తప్పు పనని నాకు తెలుసు కదా! చదువుకుంటా కదా! చదువుకున్నోడికి జ్ఞానం ఉంటది కదా! హ్మ్. ఆ మాత్రం కూడా తెలియకుండా పని చేసేస్తే ఎలాగండి? హ్మ్. చట్టం చట్టం ఊరుకుంటదా? పట్టేస్తది. అవును. సో, దొంగలున్నాడు ఇప్పుడు దొంగతనం చివరికి అదే చేసి జరిగింది. అవును. చట్టంలో దొంగడుంటాడండి. దొంగతనాలు చేస్తాడు. ఆడికి తెలుసు దొంగతనం చేస్తే మన పోలీసులు పట్టేస్తారు. తెలిసే చేస్తాడు. హ్మ్. ఇప్పుడు మనం తెలిసే చేశాడనుకోండి. చట్టానికి భయపడితే ఇలా చేయం కదా! చట్టం అంటే మరి ఎప్పుడో నాడు ఇలా పని చేసి మనం దొరికిపోతామా? అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆ! మాకెవరున్నారు? నేను ఇలాగ అరెస్ట్ చేసి పోలీసులు అరెస్ట్ చేసి ఎవరొస్తారు? మా నాన్న రాలేడు కదా! మా నాన్న ఆరోగ్యం బాలేదు కదా! ఆడికి తెలియాలి అయన్నీని. తెలిసి తెలియనప్పుడు మనం ఏం చెప్తాం సార్?